నీవు కుమ్మరి వాడవు, నేను జిగిట మన్ను అని చెప్తా ఉంది. వాక్యము చాలా స్పష్టంగా అనేక విషయాలను మనతో మాట్లాడుతూ ఉంటుంది. చాలాసార్లు వాక్యము చదివినప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు మన హృదయాల్లో అనేక విషయాల్లో నెమ్మది పొందుకోవడానికి చూసాం. వాక్యము వినిన తర్వాత వాక్యము మన హృదయాన్ని సంతోషించడం చూసాం. వాక్యాన్ని అనుసరించి మనుషులుగా నడుచుకున్నప్పుడు మన జీవితాల్లో విడుదల పొందుకోవడం చూస్తాం. ఈ వచనంలో రెండు ముఖ్యమైన భాగాలు. మొదటి భాగము, దేవుడు మనకు ఎవరైనా మాట్లాడతాం, దేవుడు మన తండ్రి. దేవుడు ఎవరైనా మనకి, దేవుడు మనకి తండ్రి. ఎలా తండ్రి అయ్యాడు? ఆకాశాన్ని, భూమిని, మనకి కనబడే వాటిని, కనబడే వాటిని అన్నింటినీ సృష్టించిన దేవుడు మనకు ఎలా తండ్రి అయ్యాడంటే, ఎప్పుడైతే నీవు మా ప్రతి పాపం కొరకు నువ్వు మరణించావయ్యా, నేను ఇక పెద్దగా పాపం చేయను, నువ్వు ఎందుకు కొరకు నన్ను నీ చేతి పనిలో నిర్మించావు, దానికి తగినట్టుగా నేను జీవిస్తాను అని ఒక మనిషి ఒప్పుకున్నప్పుడు వాక్యం చదివిస్తా ఉంది. మనం ఆ యొక్క కుమారులుగా మార్చబడతాం. ఎంత గొప్ప ధన్యత చూడండి. దేవుడు ఆత్మీయ ఉన్నాడు, ఆయన సర్వశక్తివంతుడై ఉన్నాడు, మేమందరమైన స్థలాలు నివసించే దేవుడు ఉన్నాడు, పరిశుద్ధులు నిత్యము దేవతలు కొనియాడే స్థితిలో ఉన్నాడు. ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు, సమీపించడానికి తేజస్సులో నివసించే దేవుడై ఉన్నాడు. ఆయనను సమీపించడానికి ఏ లేని మనము ఆయన ఏం చేస్తామనంటే, మనము ఆయన కుమార్తెలుగా పిలవడానికి, ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దేవుడు మనల్ని దేవుడిగా ఉండటానికి ఆశపడలేదు, కానీ మన తండ్రిగా ఉండటానికి ఆశపడతా ఉన్నాడు. ఒక తండ్రి తన బిడ్డను ఎలా ప్రేమిస్తాడో, ఒక తండ్రి తన కుమార్తెను ఎలా గౌరవిస్తాడో, ఒక తండ్రి తన కుమార్తెను తన గుడ్డల మీద ఎలా ఆడిస్తాడో, అంత శ్రేష్టమైన ధన్యత మనకి ఇస్తా ఉన్నాడు. వాక్యంలో నుంచి ఒక ఇద్దరు ముగ్గురు కుమారుల్ని, ఒక కుమార్తెను చూడాలని రోజు నేను ఆశపడతా ఉన్నాను. యెషయా మాట్లాడుతూ అంటా ఉన్నాడు, నీవు మా తండ్రి అయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో చూసినట్లయితే కొంతమంది కుమారులను మనం చూస్తూ ఉంటాం. లూకాసు వార్త 14వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. వాడు చిన్నవాడు తండ్రి ఆస్తిలో తనకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా, అక్కడ ఒక కుమారుడు, అందరూ ఒకసారి ఆగి చూడండి, ఒక కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చి ఏమడుగుతా ఉన్నాడంటే, అయ్యా నాకు ఆస్తిలో ఎంత భాగం వస్తుందో ఆ భాగం ఇచ్చేసి అని అడుగుతా ఉన్నాడు. ఆ కుమారుడు ఆ ప్రశ్న అడిగినప్పుడు, లేదా అది అడిగినప్పుడు ఆ కుమారుడు తండ్రి దగ్గర చేసి చూస్తా ఉన్నాడంటే, తండ్రి నీ వద్ద నుంచి నాకు కావాల్సిన ఆస్తిని ఇస్తే చాలు, మిగతా ఏది వద్దని అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తండ్రి బాధగా ఉంటాడు. బహుశా ఈ కుమారుడు నా దగ్గర నుంచి వచ్చే దాంట్లో ఆస్తి చాలంటున్నాడు. నా కుమారుడిగా ఉండటం అనేది అతనికి అవసరం లేని పనిగా కనపడతా ఉంది. నాతో ఉండటం అనేది అతనికి ఇష్టం లేని పనిగా కనపడతా ఉంది. ఈరోజు మన జీవితాల్లో కూడా చాలా సార్లు, దేవా నాకు ఏ దీవెనలు రావాలో ఆ దీవెనలు నాకు ఇవ్వయా అంటా ఉన్నాము. దేవా నీతో ఉంటాము అంటాము అనే మాట కనపడలేదు. దేవా నీ సన్నిధి మాకు కావాలి అనే మాట కనపడలేదు. దేవా నీతో సహవాసం నాకు కావాలనే మాట కనపడలేదు. చాలా సార్లు ఆ చిన్న కుమారుడు లాగా, ఆ చిన్న కుమారుడికి ఒక పేరు ఉంటుంది. ఆ ఉపమానానికి ఆ పేరు ఏంటంటే తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడుగా కనపడుతూ ఉన్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి తన తండ్రి దగ్గర ఏమడుగుతా ఉన్నాడంటే, తండ్రితో ఉండటానికి అడగట్లేదు, తండ్రి యొక్క సారూప్యతలకు అడగడానికి అడగట్లేదు, తండ్రితో సంభాషణ కలిగి ఉండడానికి అడగట్లేదు. ఏమని అడుగుతున్నాడంటే, నాకు నీ దగ్గర నుంచి ఏది రావాలో అది చేసి ఎక్కడి వరకు చాలంటా ఉన్నాడు. ఈరోజు సగటు విశ్వాసులుగా అనేక మందిని ఇదే స్థితిలో మనం కనబడతా ఉన్నాం. ఏ స్థితిలో అంటే, మాకు ఏది కావాలో ఏది రావాలో అక్కడి వరకు మాకు ఇచ్చేసి, సహోదరుడితో మాకు సంబంధము లేదు, అవసరతల కొరకు మాత్రమే దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు కొంతమంది చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం ఈ చిన్న కుమారుడి గురించి మనం చూసినప్పుడు ఆ తండ్రి ఎంతో దుఃఖపడ్డారని మనం చూస్తూ ఉంటాం. ఆ తండ్రి దినవల్ల తన చేతులు తాకి ఎదురు చూశాడు అని ఆ ఉపమానం మనం చాలాసార్లు చూస్తాం. ఆ ఉపమానం అంతా చదివితే ఆ కుమారుడు ఇంటికి వస్తా ఉంటే దూరం నుంచి తండ్రి చూస్తా ఉన్నాడు. అక్కడ తన ప్రేమను గమనించట్లేదు, ఆ తండ్రి యొక్క ప్రేమను గమనించట్లేదు ఆ కుమారుడు తండ్రి దగ్గర నుంచి తను పొందుకోవడానికే చూస్తా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మన మనుషులు, మన సంఘానికి వచ్చే వాళ్ళ చాలా మంది మనం ఏం చూస్తాం తెలుస్తారు, ఏది కావాలో అది పొందుకోవడం కొరకే తండ్రితో అన్ని రోజులు ఉన్నట్లు, కానీ మనం కూడా అలాగే ఉంటాం. మనం కొన్నిసార్లు
దేవుడి దగ్గర నుంచి నాకు ఏది కావాలో దాని కొరకే దేవుడు అది ఇచ్చేసిన తర్వాత కుమారుడు ఉన్నాడా, తండ్రితో వెళ్ళిపోయాడా? తండ్రితో ఉన్నాడా, వెళ్ళిపోయాడా? తండ్రితో వెళ్ళిపోవడానికి చూస్తా ఉన్నాం. ఈ రోజు దేవుడి దగ్గరికి ఒక అవసరత కొరకు వచ్చి ఒక పని నిమిషంలో వచ్చి అది అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే మనం దేవుడికి ఈ తండ్రిని ఎలాగైతే ఆ కుమారుడు బాగు పెట్టాడో అంతకన్నా ఎక్కువ బాగు పెట్టిన వారిని కనబడతా ఉన్నాం. ఆ తండ్రి ఆ కుమారుడు తన దగ్గర నుంచి పొందుకుని వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఎంత బాధపడ్డాడో అంతకన్నా ఎక్కువ మనం ఈరోజు తండ్రిని బాగు పెట్టేవారిగా ఉన్నాం. అనారోగ్య విషయంలో దేవుడి దగ్గరికి వస్తా ఉన్నాం, ఆర్థిక అవసరం విషయంలో దేవుడి దగ్గరికి వస్తా ఉన్నాం, ఇక రకరకాల విషయాల్లో దేవుడి దగ్గరికి వస్తా ఉన్నాం. ఇది ఇవ్వగా చాలు, తర్వాత మీకు మాకు సంబంధము లేదు. ఇది పొందుకున్న తర్వాత నీకు మాకు సంబంధం లేదన్నట్టుగానే మనం జీవిస్తా ఉన్నాం. ఆ చిన్న కుమారుడు అలాంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. ఆ చిన్న కుమారుడు తన తండ్రికి సహవాసం అక్కర్లేదు, తన తండ్రితో ఉండటం అక్కర్లేదు, తన తండ్రి దగ్గర నుంచి వచ్చేది మాత్రమే కావాలి. క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు అనేక మంది ఈ మొదటి తరగతి వ్యక్తులుగా కనబడతా ఉన్నారు. దేవుడు తమ తండ్రిగా ఉండడానికి ఇష్టపడతా ఉంటే నువ్వు తండ్రిగా ఉండక్కర్లేదయ్యా, మాకు రావాల్సింది మేము ఇస్తే చాలు. నిజానికి ఈ కుమారుడికి ఆ తండ్రి తన ఆస్తిలో వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు. లేకపోయినా సరే తన ప్రేమ కొద్ది ఇస్తా ఉన్నాడు. ఈరోజు మనం దేవుడి దగ్గర నుంచి ఏమీ పొందుకోవడానికి మనకి యోగ్యత లేదు. దేవుడిని ఏది అడగడానికి మనకి యోగ్యత లేదు. దేవుడి దగ్గరికి వచ్చి మమ్మల్ని ఏది పొందుకోవడానికి మనకి అర్హత లేదు. కానీ దేవుడు తన ఉచితమైన కృప బట్టి మనకి ఇస్తా ఉన్నప్పుడు ఈ కుమారుడి లాగా చాలా మంది కావాల్సింది పొందుకున్న తర్వాత దేవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి మనం చూస్తా ఉన్నాం. మనం చూద్దాం అనుకున్న వారిలో మొదటి కుమారుడు తప్పిపోయిన కుమారుడు కనబడతా ఉన్నాడు. ఈరోజు దేవుడి సన్నిధిలో కూర్చున్న వాళ్ళ దేవుడి దగ్గర నుంచి ఏదో ఆశించి వచ్చి దేవుడి దగ్గర అది పొందుకున్న తర్వాత దేవుడితో సహవాసం లేని వాడిగా, దేవుడి మందిరంలో కనబడిన వాడిగా మనం ఉంటా ఉన్నామేమో. ఒకవేళ అలా ఉంటే నువ్వు తప్పిపోయిన కుమారుడుగా కనబడతా ఉన్నావు. ఇక్కడ ఇదే ఉపమానంలో మనం 15వ అధ్యాయంలో ఇంకొక మాట కనబడతా ఉంది. 28వ వచ్చి చదువుతారు కదా, 15వ అధ్యాయం 28వ వచ్చాము అమ్మ చదువుతారు. అతను కోపపడి లోపలికి వెళ్ళలేకపోయాను. అప్పుడు అతని తండ్రి బయట వెలుగులోకి వచ్చి లోపలికి రమ్మని ప్రతిపాదించున్నాను. ఇక్కడ దేవుడు మన తండ్రిగా ఉన్నాడు. ఆయన అత్యున్నతమైన దేవుడు మనకి తండ్రిగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇది మొదటి విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత వాక్యం నుంచి కొంతమంది కుమారులను, కొంతమంది కొడుకుల విషయం చూస్తా ఉన్నాం. అందులో ఒక కొడుకు నాకు ఏది కావాలో అది ఇచ్చేసే, నీతో ఉండడానికి నాకు ఇష్టం లేదు, అది పొందుకున్న తర్వాత వెంటనే అతను ఆ దేశాన్ని విడిచి ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా చూస్తా ఉన్నాం. ఈ రోజుల్లో కూడా అనేక మంది వ్యక్తులు దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడి దగ్గర అవసరం కొరకు వచ్చి, అవసరం తీరిన తర్వాత దేవుడికి వారికి సంబంధమే లేని వారిగా కనబడతా ఉన్నారు. ఇంకొక రకమైన వ్యక్తిని చూస్తా ఉంటే ఇంకో కుమారుని 15-20 చదివితే ఈ కుమారుడు ఎలాంటి వాడికి కనబడుతున్నాడంటే దేవుడితో ఉంటున్న వాడిగానే, తండ్రితో ఉంటున్న వాడిగానే కనబడతా ఉన్నాడు. కానీ తండ్రి సంతోషపడతా ఉంటే ఇతను దుఃఖపడతా ఉన్నాడు. తండ్రి ఇతన్ని బతుకులాడుకోవాల్సిన అవసరంలో ఉండాల్సి వస్తా ఉంది. ఇతను తండ్రి దగ్గరే ఉన్నాడు, తండ్రితో పాటే ఉన్నాడు. కానీ ఎలాంటి కుమారుడు కనబడుతున్నాడంటే ఇతని విషయంలో కూడా తండ్రికి సంతోషం ఉందా లేదా? సంతోషం ఉందా లేదా? సంతోషం లేదు. మొదటి కుమారుడు అది చిన్న కుమారుడు విషయంలో సంతోషం లేదు. తన దగ్గర నుంచి పొందుకోవాల్సింది పొందుకుని తను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడికి కనబడతా ఉన్నాడు. ఈ కుమారుడు పెద్ద కుమారుడు పిలువబడుతున్న వాడు. ఈ కుమారుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ కుమారుడు తండ్రి చేత బతిమలాడించుకునే పనులు చేస్తా ఉన్నాడు. ఇతను తండ్రి సంతోషపడతా ఉంటే ఆ సంతోషంలో ఉండటము ఇష్టమైన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. వాక్యం వింటున్న వాళ్ళ దేవుడిని కుమారుడుగా పిలిచిన తర్వాత దేవుడే నేను బతిమలాడాల్సిన పరిస్థితుల్లో కొన్ని విషయాల్లో నువ్వు వెళ్ళిపోతా ఉన్నావేమో పరిశీలన చేసుకో. దేవుడు ఏ విషయంలో సంతోషపడతాడో, దేవుడు ఏ విషయంలో ఆనందపడతాడో, దేవుడి ఆనందం కలిగే విషయాలు చేయకుండా నువ్వు వెనక పరిస్థితిలో ఉన్నావేమో పరిశీలన చేసుకో. దేవుడు ఏ విషయంలో సంతోషపడతాడంటే తన ఇల్లు తప్పిపోయిన కుమారుడి చేత వచ్చినప్పుడు సంతోషపడతా ఉన్నాడు. ఈరోజు అనేక మంది వ్యక్తులు దేవుడికి దూరంగా ఉన్నవాడు దేవుడి సన్నిధికి వస్తా ఉంటే అప్పుడు నీకు సంతోషం కలుగుతుందో దుఃఖం కలుగుతుందో ఒకసారి పరిశీలన చేసుకో. చాలా సార్లు సంఘానికి వచ్చే వారిని చూసి చాలా మంది ఇన్ని రోజులు రకరకాలుగా తిరిగిన ఈ వ్యక్తి ఈ రోజు సంఘంలో కూర్చున్నాడు, ఇలాంటి వాడు కూడా సంఘంలోకి వస్తున్నారా, ఇలాంటి వాడు
కూర్చుంటున్నారని మాట్లాడే వాళ్ళు కూడా నేను చాలా మంది చూస్తున్నాను. తండ్రి అనే దేవుడు తప్పిపోయిన వారు, విడుదల పక్కన ఉన్నవారు, మొండ్ల సంఖ్యలో ఉన్నవారు తన దగ్గరికి రావాలని ఆశపడతా ఉన్నాడు. అది తనకు సంతోషాన్ని ఇస్తుంది. తన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తి, తన జీవితంలో పతనమైన స్థితి వెళ్ళిపోయిన వ్యక్తి, తన జీవితంలో కష్టాలు పడుతున్న వ్యక్తి తన చిన్న కుమారుడు మళ్ళా తన గృహానికి వచ్చినప్పుడు, మళ్ళా తన ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఎంతో సంతోషపడతా ఉన్నాడు. ఆ సంతోషంలో పెద్ద కుమారుడికి పాలిభాష అయ్యాడా లేదా? పెద్ద కుమారుడు కలిశాడా ఆ సంతోషంలో? పెద్ద కుమారుడికి ఇష్టం లేదు. ఈ కుమారుడు కూడా ఉన్నాడు, తండ్రితోనే ఉన్నాడు. కానీ ఈ కుమారుడు ఎలాంటి వాడికి కనబడుతున్నాడంటే తన తండ్రికి ఏం సంతోషం వస్తుందో అది ఇతనికి సంతోషాన్ని ఇవ్వట్లేదు. చాలాసార్లు మన సంఘం ఉంటాం, కానీ దేవుడికి ఏది ఇష్టమో అది చేస్తా ఉన్నప్పుడు, దేవుడు సంతోషపడే పనులు చేస్తా ఉన్నప్పుడు సంఘంలో వ్యక్తిగా కనబడుతున్నాము. దాని విషయంలో సంతోషపడుతున్నామా, దుఃఖపడుతున్నామా? కొంతమంది దేవుడి చేత మేలు పొందుకుని దేవుడి నుంచి దూరం అయిపోయిన కొంతమంది అయితే, కొంతమంది దేవుడి దగ్గరే ఉంటున్నట్టుగా ఉంటూ దేవుడి యొక్క మనస్సు అనేది ఎరిగి పనులు చేయడం వారికి కనబడతా ఉన్నారు. ఇంకొక వ్యక్తిని మనం సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇంకొక వ్యక్తి గురించి చూపించి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఆ వ్యక్తి ఎవరంటే, ఆ వ్యక్తి ఆదికాండము 22వ అధ్యాయము 9-10 వచనం చదువుకున్నాం ఒకసారి. ఆదికాండము 22వ అధ్యాయం 9-10 వచనం. అలాగే వాళ్ళిద్దరు కూడా, ఇక్కడ ఇద్దరు అంటే ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు. ఈరోజు తండ్రి దేవుడు తండ్రిని చూస్తా ఉన్నాము. ఆ జీవితంలో నుంచి ఒక ముగ్గురు కుమారుల గురించి చూస్తా ఉన్నాం. నిజానికి మీరు దేనా గురించి కూడా కొన్ని వార్తలు చూడాలని ఆశపడ్డాను, కానీ మనకి సమయం లేకపోవడం వల్ల దేనా గురించి మనం చూడలేదు. మొట్టమొదటిగా మనం ఏం చూసామంటే దేవుడు మన తండ్రి అని చూసాం. దేవుడు ఎవరంటే మనకి దేవుడు మన తండ్రి. ఆ తండ్రిగా ఉన్నప్పుడు తనకి మూడు రకాలైన కుమారులను చూస్తా ఉన్నాం. అందులో ఒక కుమారుడు తన తండ్రికి తన దగ్గర నుంచి కావాల్సి పొందుకుంటూ తండ్రితో ఉంటానికి ఇష్టపడతాం. రెండవ కుమారుడు తండ్రికి ఏది సంతోషం వస్తుందో ఆ తన తండ్రితో సంతోషపడతా ఉంటే ఆ సంతోషంలో భాగంగా ఉండటానికి అతను ఇష్టపడతా. తండ్రి యొక్క సంతోషంలో పాల్గొను పొందడానికి తండ్రి చేత బదులు నడుచుకుంటా ఉన్నాడు. మూడవ కుమారుడు మనం చూస్తా ఉన్నాం. ఆదికాండము 22వ అధ్యాయం 9-10 వచనాలు చూడగలరు. అలాగే వాళ్ళిద్దరూ కూడి అబ్రహాము, ఇస్సాకులు దేవుడు ఎక్కడికైతే అబ్రహాము వెళ్ళమన్నాడో అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతా ఉందంటే చదవమ్మా. అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టాడు, కట్టెల చక్కగా వచ్చాడు. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన పని చేస్తా ఉన్నాడు. ఇస్సాకుని తను ఏం చేస్తా ఉన్నాడంటే బంధించి బలిపీఠం మీద కట్టెల మీద పడుకోబెట్టి తను బలి ఇవ్వబోతా ఉన్నాడు. బలి వచ్చినది కనబడదు మనకి. అబ్రహాముకి కుమారుడు ఉన్నాడు. అబ్రహాముని దేవుడు తన కుమారుని ఇమ్మని అడిగాడు. అబ్రహాము తన కుమారుని వెంటబెట్టి వెళ్ళాడు. ఒకసారి వచ్చిన తర్వాత తన పనివారిని అక్కడే ఉండమన్నాడు. ఇంకా కొంత దూరం వెళ్ళి కొండ మీద వెళ్ళిన తర్వాత బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠంతో కట్టెలు పెట్టాడు. ఆ కట్టెల మీద తన కుమారుని ఇస్సాకుని ఏం చేస్తా ఉన్నాడు? బంధించి అక్కడ ఉంచి తన చేతితో తనని బలి ఇవ్వబోతా ఉన్నాడు. మీరు ఒక విషయం అంటారు, అక్కడ ఒక విషయం మనం గమనిస్తే అబ్రహాముకి ఇస్సాకుకి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది సుమారుగా అంటే తన 100వ సంవత్సరంలో పుట్టాడు. దగ్గర ఇస్సాకు దగ్గర తన 100వ సంవత్సరం దగ్గర 100 సంవత్సరాలు అంటే వాళ్ళిద్దరూ వచ్చే ఎడము దగ్గర 100 సంవత్సరాలు దాకా ఉంటుంది. అబ్రహాము బలం ఎక్కువ ఉంటుంది, ఇస్సాకు బలం ఎక్కువ ఉంటుంది. కుమారుడైన అంటే అప్పుడు బలించేటప్పటికి 36 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుంది ఇస్సాకు వయసు. అంటే 100 సంవత్సరాల వాళ్ళకన్నా ఎక్కువ బలం ఉంటుందా, 40 సంవత్సరాలకి బలం ఉంటుందా? పోయి మన లెక్క తక్కువ లెక్కేసుకున్నా సరే అంటే ఇస్సాకుకే బలం ఎక్కువ ఉంటుంది. అంటే వయసు తేడా మీరు పక్కగా అర్థం చేసుకోవట్లేకపోతున్నారు కాబట్టి దాని గురించి నేను ఎక్కువ చెప్పట్లేదు. కానీ అబ్రహాము వాగ్దానం 75 సంవత్సరాలు వస్తున్న తర్వాత కుమారుడు 100 దగ్గర అంటే చాలా సంవత్సరాలు వాళ్ళ మధ్య ఎలా ఉంటుంది. అంటే అబ్రహాము ముసలి ప్రాయంలో ఉంటే అప్పుడు ఇస్సాకు పుట్టాడు. మనకి దేవుడికి అర్థం చేసుకోవాలంటే అబ్రహాము స్థానాలు బహుకాలం గడిచి బిడ్డలు పుట్టడానికి తగని ముసలితనంలో వెళ్ళిపోయిన తర్వాత ఇస్సాకు వారికి పుట్టాడు. అలాంటి ఇస్సాకుని అబ్రహాము బంధించి బలి ఇవ్వబోతా ఉంటే ఇస్సాకు తనతో పెరుగులాడా? ఇస్సాకు తన తండ్రిని గెలుస్తానికి ప్రయత్నం చేశాడా? ఇస్సాకు తన తండ్రి చేతిలో నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడా? అని మనకి ఏం కనపడుతుందంటే ఇస్సాకు దగ్గర నుంచి చిన్న ప్రతిఘటన కూడా
తన తండ్రికి ఎదురవ్వలేదు. ఇసాకు అర్థమైందా? అర్థమైందా? బలిపీఠం అంటే ఇసాకు తెలుసు, బలిపీఠం కట్టెలు కట్టడం అంటే ఇసాకు తెలుసు. ఎందుకంటే తను బలిపీఠాన్ని చూస్తా పెరిగిన వ్యక్తి. అబ్రహాం ఎన్నో బలిపీఠాన్ని కట్టాడు, అలాగే ఒక్కొక్క బలిపీఠం కడతా ఉన్నాడు. కానీ ఈ బలిపీఠంతో ఎవరిని అర్పించిపోతా ఉన్నాడు? తన సొంత కుమారుడిని అర్పించిపోతా ఉన్నాడు. కానీ ఆ కుమారుడిని ఇసాకు తన తండ్రికి లోబడిన వాడిగానే కనపడతా ఉన్నాడు. తన తండ్రి తనని బంధించినప్పుడు విడిపించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. తన తండ్రి తన కట్టెలలో పట్టుకోబెట్టినప్పుడు వదిలించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. తన తండ్రి ఇస్సాకు మీదకి కత్తి యొక్క 10వ వచనం ఉంటుంది, 10. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తిని పట్టుకుని తన చేతిని చాపాడు. నిద్ర తెరకెళ్ళి వెనకెళ్ళాం, నిద్ర తెరకెళ్ళి కత్తిని చాపి ఇస్సాకు బలిపించాలని ప్రయత్నం చేస్తా ఉంటే ఇస్సాకు అక్కడే ఉన్నాడు, కానీ తన తండ్రికి లోపలిన వాడిగా ఉన్నాడు, కానీ తన తండ్రికి ఎదురు చెప్పిన వాడిగా కనపడలేదు. ఒక తండ్రికి 3 కుమారులను మనం అనుకుంటే కనుక దేవుడికి 3 రకాల కుమారులు ఉన్నారు అనుకుంటే కనుక ఒక కుమారుడు లేదా ఒక రకమైన వ్యక్తులు దేవుడి దగ్గర నుంచి ఏదో ఆశించి అది పొందేదాకానే దేవుడి దగ్గర ఉంటారు, కానీ అది పొందిన తర్వాత మరి ఎన్నటికీ దేవుడి దగ్గరికి రారు. దేవుడి దగ్గర తన ముఖాన్ని చూపించిన వారిగా ఉంటారు. రెండో రకం వ్యక్తులు దేవుడికి ఏది సంతోషమో తెలుసు, కానీ అది చేయడానికి ఇష్టపడరు. దేవుడికి ఏది సంతోషమో తెలుసు, కానీ అది చేయడానికి ఇష్టపడరు. మందిరంలో దేవుడు ఏది ఆశపడతారో తెలుసు, కానీ అది చేయడానికి ఇష్టపడరు. మందిరంలో కూడా ముఖము మార్చుకుని బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటారు. ఆ ఇల్లంతా సంతోషంగా ఉంది, ఒకే ఒక వ్యక్తి తప్ప. మందిరం అంతా సంతోషంగా ఉంటుంది చాలాసార్లు, ఒకే ఒక వ్యక్తి తప్ప. ఈ పెద్ద కుమారుడు ముఖం చిన్న పెట్టుకున్నాడు. తన ముఖాన్ని సంతోషంగా మార్చాలని నువ్వు కూడా వచ్చి ఈ సంతోషంలో పొందని పిలుస్తున్నా సరే నేను లోపల కూడా అడుగుపెట్టిన వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. అంటే ఇంకా మనకు బాగా స్పష్టంగా అర్థం కావాలంటే ఒక నీటి ప్రవాహం వెళ్తా ఉంటే ఆ నీటి ప్రవాహం ఒడ్డున మొక్కలు నాటబడి ఉంటాయి. ఆ మొక్కలు రోజు రోజుకి ఎదుగుతూ ఉంటాయి. అదే మొక్క ఒడ్డున లేదా అదే నీటి ఒడ్డున కొన్ని రాళ్ళు కూడా కనపడతాయి. ఆ మొక్కను చూసినప్పుడు ఆ నీళ్లు తీసుకుని ఆ మొక్కలు సంతోషంగా ఎదగాలని మనం చూస్తాం, రోజు రోజుకి ఎదగాలని మనం చూస్తాం. కానీ అదే రాయి కొన్ని సంవత్సరాలు ఉంది, ఒక రోజు నా రాత్రి బయటికి లాగి దాన్ని పగలగొడితే లోపల నీళ్ళు ఉంటాయి. నీళ్ళు ఉంటే ఉండవా? నీళ్ళు ఉండవు. అలాగే ఇక్కడ తండ్రితోనే పాటు ఉన్నాడు, కానీ కొన్ని సంవత్సరాలు ఉన్నాడు, కానీ తండ్రిని ఏది సంతోష పెడుతుందో అది చేయడానికి ఈ రెండవ కుమారుడు ఇష్టపడిన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. పిలుస్తున్న వాళ్ళ అనేక సంవత్సరాల నుంచి దేవుడికి వస్తున్నా సరే దేవుడిని సంతోష పెట్టేలాగా నీ జీవితం లేకపోతే, దేవుడి యొక్క సంతోషంలో పాలుభాగాలు అయ్యేలాగా నీ జీవితం లేకపోతే, అటువంటి మనసు నీకు లేకపోతే రెండో కుమారుడు లాంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. మూడో దానికి వచ్చినట్లయితే మూడో కుమారుడు ఎలాంటివాడంటే ఇస్సాకు లాంటి కుమారుడు. ఇస్సాకు లాంటి కుమారుడు తన తండ్రి తనని బలివ్వడానికి సిద్ధపడుతున్నా సరే తన తండ్రి కన్నా తను ఎంత యవనస్తులైనప్పటికీ బలవంతులైనప్పటికీ తన తండ్రి ముసలి ప్రాయంలో ఉన్నప్పటికీ అబ్రహాముని మీదకి తను ఏమి ప్రతిఘటన చేసిన వ్యక్తిగా కనపడ్డావు. అబ్రహాము తులసి చేసినట్టుగా కనపడ్డావు. ఎందుకు కడుతున్నావు, నాకు ఇష్టం లేదని చెప్తున్న వ్యక్తిగా ఇక్కడ మనకు కనపడలేదు. ఈ మూడో రకమైన భక్తి జీవితము మన జీవితాల్లో ఉండాలని దేవుడు ఆశపడతాడు. దేవుడు మనల్ని ఎలా కావాలంటే అలా వాడుకోవడానికి, ఏది కావాలంటే అది చేయడానికి సమర్పించుకున్న వాడు కావాలని ఆశపడతాడు దేవుడు. ఎంత కష్టమైనా సరే, నా ప్రాణం పోయినా సరే నేను దేవుడు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనుకునే వ్యక్తుల కోసం, అనుకునే కుమారుల కోసం దేవుడు ఆశపడతాడు. చేతులు కట్టి వేయబట్టడం, కాళ్ళు కట్టి వేయబట్టడం, కట్టిన మీద పండుకోవటం అన్ని కష్టమైన పనులే. అయినా సరే నా తండ్రి ఏది చేసినా సరే నేను లోబడతానని చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్పిన మాట? ఇస్సాకు. నా తండ్రి ఏం చేస్తే నేను లోబడతానని తను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తా ఉన్నాడు, తన పనుల్లో చూపిస్తా ఉన్నాడు. చాలాసార్లు తండ్రి ప్రేమించిన కుమారుడుగా మనం కనబడతా ఉంటాం. దేవుడు అంటే మాకు అంత ఇష్టం అంటాము, దేవుడు అంటే మేము అంటాము, దేవుడు మమ్మల్ని ఎక్కడికో తీసుకొచ్చాడంటాం, ఎన్నో రకాల మాటలు మాట్లాడతాం. కానీ క్రైస్తవులుగా సంఘానికి వచ్చేవారుగా ఉన్నవాళ్ళు 3 రకాల వ్యక్తులు కనబడతారు. మొదటి వ్యక్తులు కావలసింది పొందుకున్న తర్వాత మరి ఎన్నటికీ దేవుని వైపు చూడని వారు, అవసరమైతే తప్ప దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన వారు,
అవసరమైతే తప్ప సంఘం అనే దాన్ని తమ గృహంగా భావించిన వారు కొంతమంది ఉంటారు. రెండో రకమైన వ్యక్తులు, వారు దేవుని సంతోషంలో, దేవుని సంఘంతో సంతోషం ఉంటే వాళ్ళు ఒక్కలు ఏడుస్తూ ఉంటారు. దేవుడు సంతోషపడే పనులు చేయడానికి ఇష్టమైన వారు ఉంటారు. దేవుడి చేత బతుకులాడించుకునే స్థితిలోకి వెళ్ళిపోతారు. మూడో వ్యక్తులు ఎవరు తెలుసా? మూడో రకమైన వ్యక్తులు, నేను దేవుని కొరకు నా ప్రాణాన్ని ఇవ్వడానికి సైతం సిద్ధంగా ఉన్నాను. దేవుడికి ఏది కావాలంటే అది చేసుకోండి. నా జీవితంలో దేవుడు ఏది చేసినా సరే నేను ఎదురు చెప్పను. దేవుడు ఏది చేసినా సరే తన జీవితంలో, నా జీవితంలో దేవుడు నాకు ఏది ఇచ్చినా సరే నేను ఎట్టి పరిస్థితుల్లో దానికి అడ్డు చెప్పను. ఎందుకంటే దేవుడికి శ్రేష్టమైనదో తెలుసు, దేవుడికి దేనికి పనికి వస్తానో తెలుసు, దేవుడికి నేను ఎలా ఉపయోగపడటానికి దేవుడు నన్ను వాడుకుంటాడు, దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తను బంధించినా ఎదురు చెప్పలేదు. తప్పు వేయడానికి కత్తిని తీసినా సరే, కత్తిని తీసి తను బలిగా అర్పించిపోతా ఉన్నప్పుడు అతను ఆశించే అబ్రహాము ఎవరా పేరు? ఇస్సాకు ఆపరా, ఇస్సాకు వద్దనులా, అయ్యా నీకు ముసలి ప్రాయంలో పుట్టాను, నీకు వాగ్దానం చేస్తే పుట్టాను అని ఈ మాటలే మాట్లాడలేదు. నా తండ్రి ఏం చేసినా సరే దానికి నేను బద్ధుడినై ఉంటాను. నా దేవుడికి ఏది చెప్పినా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను. నేను సాకు చెప్పను. ఇలాంటి బిడ్డలు కావాలని దేవుడు కోరుకుంటా ఉంటాడు. ఇలాంటి బిడ్డలు కావాలని దేవుడు కోరుకుంటా ఉంటాడు. అప్పుడు ఇస్సాకు బలిగా అర్పించబడ్డా? ఇస్సాకు చంపేశాడు అబ్రహాము? ఇస్సాకు చంపలేదు. ఇస్సాకు బలిగా దేవుడు తీసుకోలేదు. కానీ తన బదులు అక్కడ ఉన్న ఒక మొదల పొదలు అమ్మా త్వరగా అక్కడ మొదల పొదల్లో కరులెత్తి చూడగా ఒక పొట్టేలు అక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దేవుడు చాలా సార్లు మనల్ని కొన్ని పరిస్థితుల్లో కూడా నడిపించుకుంటా వెళ్తా ఉన్నప్పుడు, మన పరిస్థితుల్లో నుంచి వెళ్ళినప్పుడు మనం ఏదో భయపడతా ఉంటాం. నేను ఇలాంటి పరిస్థితుల నుంచి వెళ్ళాలా, ఇలాంటి కష్టం నుంచి వెళ్ళాలా, ఇలాంటి పని నేను చేయాలని చాలా సార్లు మనుషులు మనం వెనకడి చేస్తాం. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదు, మనం వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన ఆదరించే దేవుడు తప్ప మనకి కష్టాన్ని తీసుకొచ్చే దేవుడు కాదు. మన మీదకి ఉగ్రత తీసుకొచ్చే దేవుడు కాదు. ఎప్పుడైతే ఇస్సాకు లోబడ్డాడో, ఎప్పుడైతే తండ్రిగా అబ్రహాము లోబడ్డాడో, ఇస్సాకుని బలిగా స్వీకరించినట్టుగానే భావించాడు. కానీ ఇస్సాకు బదులు ఒక పొట్టేలను చూసాము. మన దేవుడు మనం ప్రేమించే దేవుడు. మనం ప్రేమించే దేవుడిని మనం సంతోష పెట్టేవాళ్ళని ఉన్నామా? ఒక చిన్న కుమారుడు విషయంలో, లేదు తప్పిపోయిన కుమారుడు విషయంలో ఆ తండ్రి ఎంతగానో తప్పుపడ్డట్టుగా చూస్తా ఉన్నాం. మా పెద్ద కుమారుడు విషయంలో తను ఎంతగానో బతిమలాడినట్టుగా చూస్తా ఉన్నాం. కానీ అబ్రహాము తన కుమారుడు ఇస్సాకు విషయంలో ఎంతగానో సంతోషపడినట్టుగా చూస్తా ఉన్నాం. అబ్రహాము మాత్రమే కాదు, కానీ దేవుడు కూడా సంతోషపడతా ఉన్నాడు. ఈరోజు వాక్యం ఇస్తున్న వాళ్ళ నీ జీవితంలో ఈ మూడు రకాల కుమారుల్లో ఏ వ్యక్తిగా కనపడతా ఉన్నావు? ఏ వ్యక్తిగా కనపడతా ఉన్నావు? దేవుడు కుమార్తెగా స్వీకరించాడు, కుమార్తెగా స్వీకరించాడు. నువ్వు తనని అవసరం కొరకు వాడుకుని అవసరం తీరిపోయిన తర్వాత ఆయన ఎవరో తెలియని వ్యక్తికి కనపడతా ఉన్నావా? తండ్రికి దుఃఖాన్ని తీసుకొచ్చేవాడికి కనపడతా ఉన్నావా? తండ్రి చేత బతులాల్సిన పరిస్థితి కనపడుతున్నావా? లేకపోతే నా కుమారుడు నేను ఏది చేసినా సరే దాన్ని అంగీకరిస్తాడు, నా కుమారుడు తన జీవితంలో నా చిత్తాన్ని నెరవేర్చడం కొరకు నా కోసం చనిపోయినా సరే సిద్ధంగానే ఉంటాడు అని నీ గురించి దేవుడు అనుకోగలుగుతాడా? నీ జీవితంలో అనుకోగలుగుతాడు దేవుడు? అలా అనుకోవటానికి దేవుడు ఆశపడతా ఉన్నాడు. అలాంటి తండ్రిగా ఉండటానికి దేవుడు ఆశపడతా ఉన్నాడు. నువ్వు తప్పు చేస్తాను విడిచిపెట్టి వెళ్ళిపోయినా మరణాన్ని కొరకు తన చేతులు సాటి ఎదురు చూసేవాడిగా తండ్రిగా దేవుడు ఉన్నాడు. తన సంతోషంలో పాల్గొంటున్న పొందడానికి ఇష్టం లేదు కాబట్టి ఉంటే నువ్వు బతుకులాడడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. ఆ దేవుడి యొక్క ప్రేమను నిరాకరించొద్దు, ఆ దేవుడి యొక్క ప్రేమను త్రోసివేయొద్దు. అందుకే ఒక వ్యక్తి రాసిన పాట నేను పాడాలని ఆశపడతా ఉన్నాను. ప్రేమించును
మొదటి భాగము ఆయన మా తండ్రి, రెండో భాగము ఆయన కుమ్మరి వాడే ఉన్నాడు. ఆయన ఎవరంట? మనం ఇందాక చదివిన మాటలో రెండు భాగాలు చూసాం. మొదటిది ఆయన మన తండ్రి, రెండు నీవు కుమ్మరివి, నేను జిగటమన్ను, నీవు నాకు కుమ్మరి వాడవై ఉన్నావు. మనం ఆయన చేతి పనిగా ఉన్నాం. కుమ్మరి వాడి గురించి మీరు చాలా చూస్తుంటారు. ఒక కుమ్మరి తన చేతిలో ఉన్న మట్టితే ఒక పాత్రను చేయాలని ఆశపడతాడు. తన చేతులను మట్టి చేత ఒక మంచి ఉపయోగపడే పాత్రలు చేయాలనుకున్నప్పుడు అందులో కొంత మట్టి కింద పడిపోతా ఉంటుంది. అందులో కొంత మట్టి ఆ సారి నుంచి కింద జారిపోతా ఉంటుంది. ఆ మట్టిని కూడా ఉపయోగపడే పాత్రగా మార్చాలని ఆశపడతాడు. లోకాసు వార్త 14వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 14వ అధ్యాయం 21, 22. ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానుడికి తెలియజేసినప్పుడు ఆ ఇంటి యజమానుడు కోపపడి, మీరు త్వరగా పట్టణం వీధుల్లోనికి సందుల్లోనికి వీళ్ళు, ఇక్కడ పట్టణం వీధుల్లో సందుల్లో కొంతమంది కనబడతా ఉన్నారు. వీళ్ళు ఎవరంటే ఒక విందుకి పిలవబడని వారు, విందుకు పిలవడానికి తగిన జీవితం లేనివారు, విందుకు పిలవబడటానికి తగిన స్థితి లేనివారు. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే, లేదా ఆ విందిస్తున్న యజమాని దేవుడితో పోలుస్తూ ఉన్నాడు. ఆ యజమాని ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి పట్టణ సందుల్లోనూ వీధుల్లోనూ ఉన్న వారిని ఏం చేయాలంటారు? ఎవరినంటారు? లిస్ట్ ఉంటుంది, చదవమా. బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రండి అని చెప్తాం. 1, 2, 3, 4 రకాల వ్యక్తులు కనబడతా ఉన్నారు. బీదలు కనబడతా ఉన్నారు, అంగహీనులు కనబడతా ఉన్నారు, కుంటివారు కనబడతా ఉన్నారు, గుడ్డివారు కనబడతా ఉన్నారు. వీరు ఎక్కడున్న వారంటే వీధుల్లోనూ సందుల్లోనూ ఉన్నవారు. వీరు సారి మీద ఉన్న శ్రేష్టమైన మట్టి లాంటి వారు కాదు. ఒక మంచి పాత్రను చేయడానికి తగిన వారు కాదు. పాత్ర చేయడానికి మిగిలిపోయి కింద పడిపోయిన మట్టి వారిని పిలుస్తా ఉన్నారు. దేవుడు మన తండ్రిగా ఉన్నాడు. ఆయన సొంతం పెట్టే బిడ్డలంగా మనం ఉండాలని ఆశపడతా ఉన్నాడు. రెండు, దేవుడు కుమ్మరిగా ఉన్నాడు. చికటి మట్టిగా ఉన్న మనలో శ్రేష్టమైన వ్యక్తిగా మార్చడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆ ప్రయత్నంలో మనం ఓడిపోయి కింద పడిపోయినప్పుడు ఆ కింద పడిపోయిన మట్టి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. 21వ వచనంలో అలాగే 23వ వచనంలో కొన్ని మాటలు కనబడతా ఉన్నాయి. ఆ మాటలు చూసి గురించాలని నేను ఆశపడతా ఉన్నాను. పడిపోయిన ఈ మట్టిని దేవుడు తన సన్నిధిలో విందుకు పిలుస్తా ఉన్నాడు. తృణీకరించబడిన వారు, రావడానికి అర్హత లేని వారు, వీధుల్లో ఉండేవారు, అలాంటి యోగ్యత లేని వారి నుంచి దేవుడు శ్రద్ధ తీసుకుని వారిని తన సమూహంలోకి పిలుస్తా ఉన్నాడు. ఈరోజు రాత్రి తర్వాత ఇప్పుడు అనేక సార్లు దేవుడి దగ్గర నుంచి మేలు పొందుకుని, దేవుడు నాకు తెలియదు అన్నట్టు నీ జీవితంలో జీవించేమో నాకు తెలియదు. దేవుడి దగ్గర మేలు పొందుకుని నీ ఇష్టానుసారం జీవిస్తూ దేవుడి కృపను అర్థం చేసుకున్నామో నాకు తెలియదు. ఈరోజు ఒకసారి కూర్చుని ఆలోచిస్తే గడిచిన సంవత్సరాల్లో ఎన్నిసార్లు దేవుడి చేత మేలు పొందేవో నాకు తెలియదు. మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క రోజు దేవుడి దగ్గర నుంచి మనం పొందుకున్న మేలు.
దేవుడి దగ్గర నుంచి మనము పొందుకున్న ఒక ఆశీర్వాదము. ఆ రోజుని ఎన్నిసార్లు దేవుడి వ్యతిరేకంగా వాడుకుంటామో. ఆ తప్పిపోయిన కుమారుడు వ్యక్తి ఒక్కసారే దేవుడిని తొక్కుపెట్టాడు, తన తండ్రిని తొక్కుపెట్టాడు. కానీ ఈ రోజు మనం అనేక సార్లు దేవుడిని తొక్కుపెట్టిన వారికి కనబడతా ఉన్నాం. అనేక సార్లు దేవుడిని ప్రవేశించినట్టుగా కనబడతా ఉన్నాం. దేవుడి తండ్రి రావడానికి అర్హత లేని వారికి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తామని తెలుసా? తన దాసులు పంపి వీధుల్లో ఉన్న వారిని, సంఘంలో ఉన్న వారిని, పేదవారిని, గుడ్డి వారిని, అంగహీనులైన వారిని, కుంటి వారిని ఆయన దగ్గరికి రావడానికి పిలుస్తా ఉన్నాడు. ఆ కాలంలో విందుల్లో ఉన్న వారికి, విందులకు ఇలాంటి వారిని పిలవడం అనేది అసలు ఏమాత్రం ఊహించడానికి కూడా అంతటి విషయాలు. అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్న వారి యొక్క గృహాలకు వెళ్ళడానికి ఈ అంగహీనులైన వారికి, గుడ్డి వారికి అవకాశం లేదు. పేదవారికన్నా కొంతవారికి అవకాశం ఉండేది. కానీ అలాంటి వారిని ఆ రాజు లేదా రాజుగా చెప్పబడిన దేవుడు తన సముఖంలో విందు చేయడానికి పిలుస్తా ఉన్నాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన మనలో అనేక మంది యోగ్యులు కాదు. మనలో అనేక మందికి ఆయన తండ్రి అని పిలవడానికి కూడా అర్హత లేదు. కానీ మనం దాన్ని చాలాసార్లు మర్చిపోయి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని ఆజ్ఞాపించినట్టుగా ప్రార్థన చేస్తాం. దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నేను బాగానే ఉన్నాను కదా, ఎందుకు నాకు ఈ కష్టాలని దేవుడిని ప్రశ్నించే వరకు ప్రార్థన చేస్తా ఉంటాం. కారణం ఏంటి తెలుసా? మనం ఎన్నిసార్లు దేవుడిని త్రోసివేసామో మనము మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాం. నేను చేసిన దోషాన్ని బట్టి నేను దేవుడి దగ్గర నుంచి కావలసిన జరుగుతుని ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాను కాబట్టి ఇదిగో నా జీవితం బట్టి యోగ్యత వచ్చింది అని గ్రహించకుండా అయ్యా నన్ను క్షమించు, నేను ప్రార్థన చేశాను ఒప్పుకోకుండా చాలాసార్లు దేవుడి సన్నిధిలోకి వచ్చి నాకు ఎందుకు ఈ కష్టాలు, నన్ను ఎందుకు అన్యాయం చేస్తాం అనే మాటలు మాట్లాడే వారిని చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. మనం చేసిన మంచిది దేవుడు చెప్పుకునే వారిగా చాలాసార్లు కనబడుతూ ఉంటాం. అయ్యా నేను ఏ తప్పు చేయలేదు కదా అని దేవుడిని కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందుకని దేవుడు ఒకసారి ఒక ఉదాహరణ చెప్తాడు. ఒకసారి ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒకడు సొక్కరి, ఒకడు పరిచయుడు. పరిచయుడు వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తానంటే నేను ఉపవాసం ఉంటే నా ఇచ్చేస్తానని చెప్పుకుంటాడు. కానీ సొక్కరు ఏం చేస్తున్నాడు? ప్రార్థన గుర్తుందమ్మా. సొక్కరు ఏం చేస్తున్నాడు తెలుసా? తన ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ ఏం చేస్తాడు తెలుసా? దేవా మీరు తండ్రి అని పిలవడానికి కూడా నాకు అర్హత లేదు. అదే మాట తప్పిపోయిన కుమారుడు కూడా అంటాడు, నేను నీ కుమారుని అనిపించుకోవడానికి ఇక యోగ్యుడిని కాదు. కారణం ఏంటంటే నేను నీ దగ్గర నుంచి కాలంతో బ్రతుకుని నిన్ను విడిచిపెట్టి దూరం వెళ్ళిపోయాను. సొక్కరి పరిచయ ప్రాంతంలో చివరికి వచ్చేటప్పుడు ఎత్తుకో మాట చెప్తాడు. ఏం చెప్పాడు తెలుసా? అతడు పరిచయ కంటే సొక్కరి నీతివంతుడిగా తీర్చిదిద్దబడి ఆ స్థలం వెళ్ళాడు. నిజానికి పరిచయ జీవితం చూస్తే ఎంతో భక్తి గల వాడికి కనబడతా ఉన్నాడు, ఎంతో నీతి గల వాడికి కనబడతా ఉన్నాడు. అతని మాటల్లో నీతి కనబడతా ఉంది, యథార్థత ఉన్నట్టుగా కనబడతా ఉంది. కానీ వెళ్ళేటప్పుడు దేవుడు ఎవరిని నీతివంతుడు అన్నాడు? సొక్కరిని అన్నాడు, పరిచయం అన్నాడు? సొక్కరిని అన్నాడు. కారణం ఏంటంటే సొక్కరి తన పాపాన్ని ఒప్పుకోవడానికి సిద్ధపడతా ఉన్నాడు. పరిచయుడు నాలో ఏ పాపం లేదు అని అంటా ఉన్నాడు. మనుషులకు మన హృదయం తెలుసు, కొంతవరకు అర్థం చేసుకుంటాడు మనం వల్ల ఎలాంటి వాళ్ళము. కానీ దేవుడికి ఏం తెలుసంట? హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నా స్వభావాన్ని, నా హృదయాన్ని మంచిగా ఉన్నదాన్ని నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. నేను ప్రేమించేవాడు కానీ, నేను గౌరవించేవాడు కానీ ఏ మనిషి అలాగే చూపించుకోవడం ప్రయత్నం చేస్తాడు. కానీ దురదృష్టవశాత్తు మనుషులు దేవుడి దగ్గరికి వచ్చి కూడా అదే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దేవా నేను ఎంత ప్రేమిస్తానో తెలుసు కదా, నీ కొరకు ఏం చేస్తానో తెలుసు కదా అని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడికి ఏం చేస్తాట? మన హృదయ రహస్యములు తెలిసిన దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పడో చూడండి. మన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. ఆయన రహస్యములు చూసినప్పుడు సొక్కరి తన హృదయాంతరంగా నుంచి ప్రార్థన చేస్తాడు. ఈ సొక్కరి అనే వ్యక్తి మనుషుల దృష్టిలో పాటిగా ఉన్నాడు. కానీ దేవుడిని ఇంటికి వచ్చిన తర్వాత, దేవుడి ఇంటికి వచ్చిన తర్వాత తన హృదయాంతరంగా ఉన్న పాపాన్ని దేవుడికి ఒప్పుకున్నాడు. అయ్యా నా జీవితం అయితే నీ వైపు చూడటానికి కూడా, నీ వైపు కళ్ళు ఎత్తడానికి కూడా నాకు యోగ్యత లేదయా. అందుకని కళ్ళు కింద తెచ్చుకుంటా ఉన్నాడు, కన్నీరు చూస్తా ఉన్నాడు. నేను తండ్రి అని పిలవడానికి కూడా నాకు యోగ్యత లేదు అంటా ఉన్నాడు. మన ఇప్పుడు దాకా ఏం చూసామంటే
దేవుడు నిన్ను కుమారుడా అని పిలవడానికి సిద్ధపడుతున్నాడు, కుమార్తె అని పిలవడానికి సిద్ధపడుతున్నాడు, కుమార్తె స్వీకరించడానికి సిద్ధపడుతున్నాడు. మనం ఏం చేయాలి తెలుసా? చుక్కలు ఏం చేశాడు తెలుసా? నువ్వు పిలుస్తున్నావు, నన్ను స్వీకరించావు, కానీ నాకు ఆ యోగ్యత లేదయ్యా. దీన్ని పశ్చాత్తాపం అంటారు. దీన్ని దేవుడి సన్నిధిలో మన హృదయాన్ని కృంగరించుకోవడం అంటారు. ఇది దేవుడి దగ్గర నిజంగా ఆయన కుమారుగా స్వీకరించబడే యోగ్యత మనం దయచేస్తే. ఆయన దురదృష్టవశాత్తు మనలో చాలా మంది ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడి దగ్గరికి వచ్చి మనం ఎంతో భక్తి కలిగిన వారమో అన్నట్టుగా ప్రవర్తిస్తా ఉన్నాం. దేవుడి దగ్గరికి వచ్చి నిన్ను నాకన్నా నిన్ను ప్రేమించడానికి ఎవరు లేరే అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ దేవుడు మన హృదయ దేవుడు, మన పశ్చాత్తాపాన్ని చూసే దేవుడు. తిరిగి వచ్చిన కుమారుడి హృదయంలో పశ్చాత్తాపాన్ని చూశాడు. అగ్రపడితే మాట్లాడతాడు, అయ్యా నీ కుమారుని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు. ఆయన కుమారుడే కాదా? తప్పని కుమారుడు తండ్రి కుమారుడే కాదా? కుమారుడే, కానీ అలా అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు అన్నాడు. కారణం ఏంటంటే నీ దగ్గర నుంచి పొందుకున్నాను, కానీ నీతో ఉండటానికి నేను ఇష్టపడలేదయ్యా. దేవుడి దగ్గర నుంచి మేలు పొందుకున్న వాళ్ళారా, దేవుడు పొందుకున్న వాళ్ళారా, దేవుడు లేకపోతే ఈ రోజు ఈ స్థితిలో మేము ఉండలేమో అని అర్థం చేసుకుంటే దేవుడి దగ్గరికి వచ్చి ఏం చెప్తావు తెలుసా? అయ్యా నువ్వు నాకు ఎంతో చేశావు, ఎన్నో రోజులు చేశావు, కానీ నీ కుమారుడిగా ఉండేలా ప్రవర్తన అవ్వలేదయ్యా, నన్ను క్షమించు, నన్ను క్షమించు. 23 వచ్చిన కూడా చూద్దాం ఒకసారి. 23 వచ్చి చూద్దారా అమ్మా? నా ఇల్లు నిండినట్లు మీరు రాజమార్గంలోకి కంచెలలోకి వెళ్ళి ఒకసారి రాబుదాం. ఈరోజు 3 విషయాలు నేను చెప్పాలని ప్రయత్నం చేస్తాను. అందులో మొదటిది, దేవుడు మన తండ్రి. ఎవరండి? దేవుడు మన తండ్రి. ఒక తండ్రికి ఉన్న 3 కుమారులాగా నేను చూశాను. 3 వ్యక్తులు మీ ముందు చూశాను. అందులో మొదటి వ్యక్తి ఎవరు? మొదటి కుమారుడు ఎవరు? రెండో కుమారుడు ఎవరు? తప్పిపోయిన కుమారుడు అన్నయ్య అంతేనా? 3వ వ్యక్తి ఎవరు? ఈ 3 వ్యక్తులు నువ్వు ఎలా ఉన్నావు, ఎలా ఉండాలో కలిసి చేసుకుంటుందని చెప్తా ఉన్నాను. రెండో మాట నేనేం చెప్పానంటే, ఆయన కుమ్మరి సాయం నుంచి కింద పడిపోయిన మట్టిని పనికొచ్చే మాత్రగా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సాయం నుంచి మట్టి ఎప్పుడు కింద పడిపోద్దంటే అది ఆ కుమ్మరి చేతుల్లో ఒదిగిపోవడానికి, లోపడానికి ఇష్టమైనప్పుడు పడిపోద్ది. అయినప్పటికీ దానికి మరొక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు సాయం నుంచి కింద పడిపోయిన మట్టి, కానీ తండ్రి దగ్గర వచ్చినప్పుడు మరలా శ్రేష్టమైన పాత్రగా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు వాళ్ళ అన్నయ్య తండ్రి చేత బతులాడుకునే స్థితిలో ఉన్నవాడు, ఆ వాడికి కూడా ఇంకొక అవకాశం ఇస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ విందుకు పిలవడానికి అర్హత లేని కుంటివారిని, గుడ్డివారిని, పేదవారిని, అంతహీనులను తన సన్నిధిలో పిలవడానికి దేవుడు సిద్ధపడతా ఉన్నాడు. 3వ విషయాన్ని కూడా నేను చెప్పి ముగించాలనుకుంటా ఉన్నాను. 3వ విషయం 23 వచ్చి చదువుతాను ఒకసారి. నా ఇల్లు నిండినట్లు రాజమార్గంలోనూ కంచెల దగ్గర, రాజమార్గం అనేది కంచెలకి పూర్తి వ్యతిరేకంగా కనబడతా ఉంది. రాజమార్గంలో నడిచేవారు, మంచి వీధులు నడిచేవారు కొంతమంది అయితే, కంచెల్లో ఉన్నవారు కొంతమంది. చదవమ్మా. వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు అక్కడ వారిని బలవంతము చేయుడి అంటా ఉన్నాడు. హల్లెలూయా. మనుషులను తన సన్నిధికి పిలవడానికి ఆశపడే దేవుడు. రాజమార్గంలో ఉన్నారు, విధుల్లో లేరు. కంచెల్లో ఉన్నారు, వాళ్ళు మనుషులుగా ఇళ్ళలో కూడా లేరు, కంచెల్లో ఉన్నారంట, ముళ్ళ పొదల్లో ఉన్నారు. అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ ఎందుకు కొట్టుకుంటారు నాకు తెలియదు. కంచెల్లో ముళ్ళ పొదల్లో తప్పులు కథలు జరుగుతూ ఉంటాయి. కట్టుకునే వాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, లేదా సిగరెట్ తాగేవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కంచెలలో, మొండ్ల పొదల్లో అలాంటి చోట మరుగైన స్థలంలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మామూలు మనుషులు కంచెల్లోకి, మొండ్ల పొదలకు వెళ్ళడానికి ఇష్టపడరు. తమ జీవితాలు సరైన కానప్పుడు వారిని చూపించుకోవడానికి, తాము ఏం చేస్తున్నారో చూపించుకోవడానికి సిద్ధపాటు లేనప్పుడు మనుషులు లాంటి మరుగైన స్థలాల్లో ఉంటారు. వారిని కూడా పిలుస్తా ఉన్నాడు. ఎందుకు పిలుస్తాడంట? నా ఇల్లు నిన్నటి వరకు అటువంటి వారిని మీరు తోడుకుంటారండి. అలాంటి వారు నా ఇంట్లోకి రావాలి, అలాంటి వారు మీరు పెట్టే విందును స్వీకరించాలి. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ప్రభు వాళ్ళతో అంటా ఉన్నాడు, దాసుకుంటా. అలాంటి వారిని ఏం చేయాలంట?
బలవంతము చేయండి అంటా ఉన్నాడు. దేవుడి సన్నిధి ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే తప్పిపోయిన కుమారుడి చేత తన ఇంటిని నింపుకోవాలని తండ్రి ఆశపడతా ఉన్నాడు. ఆ తండ్రి ఇంట్లో ఆ రోజు ఒక సంతోషకరమైన విందు జరుగుతూ ఉంది. ఈ రాజు ఇంట్లో కూడా అదే విందు జరుగుతూ ఉంది. ఆ విందు కారణం ఏంటంటే తప్పిపోయిన కుమారుడు, ఆఖరికి అలవడించిన కుమారుడు, దుర్వ్యాపారం చేసిన కుమారుడు, తండ్రి చేత పొందుకున్న వాటిని కోల్పోయిన కుమారుడు మరలా తన తండ్రి ఇంటికి వచ్చాడు. ఇక్కడ కూడా కచేరీలో ఉండేవారు, మండపంలో ఉండేవారు, అందహీనులైన వారు, పుట్టివారు, గుడ్డివారు అందరినీ పిలుస్తా ఉన్నాడు. తన ఇంట్లో సంతోషం పొందుకోవడం. సంఘం అనేది, మందిరం అనేది దేవుని ఇల్లు. మందిరంలోనికి ఇలాంటి వాళ్ళందరూ రావాలని దేవుని ఆశ. ఆయన తన దగ్గర ఉన్న వాళ్ళకి ఏం చెప్తామని తెలుసా? అలాంటి వాడిని బలవంతము చేయనంట. బలవంతం ఎప్పుడు చేయాల్సి వస్తుందంటే రమ్మనగానే రాలేదనుకోండి, తినమనగానే తినలేదనుకోండి, ఏం చేస్తాం? మన వాళ్ళని అమ్మ కొంచెం మంచి తాగమా అంట వద్దంటారు, కొన్ని టీ తాగంట వద్దంటారు, కొన్ని టిఫిన్ చేయమంట వద్దంటారు. ఏం చేస్తాం? అప్పుడు మా బంధువులు ఒకరి నుంచి వీడియో చెప్తా ఉంటుంది. ఒక వెళ్ళారు వాళ్ళకి భోజనం చేయడానికి వెళ్తే కొంచెం కూడా కర్రీ వేశారంట, కొంచెం వెళ్ళిపోతా ఉంటే నాకు వద్దన్నాడట. మొహోళ్ళకి వచ్చి వాడిని ఆ భర్త జనరల్గా ఏమంటాం మనం అయితే, మీరు మా బాబు పరిచయం అయితే జనరల్గా ఏమంటామంటే కొంచెం కర్రీ వేసుకోమన్న ప్లేస్ వద్దంటే అమ్మ కొంచెం వేసుకొని అంటాం సహజంగా. అమ్మ అంటారా? అందరిని అంటారు, కొందరిని అంటారు. మనం అందరినీ అంటానికి ప్రయత్నం చేస్తాం. కానీ అలాగే అలా ఆవిడ అతను ఇంకో కర్రీ అయిపోతే అతను వద్దొద్దు సరిపోతుందంట. వెంటనే అలా ఆయన అన్నాడంట, వద్దన్నాడు కదా, తీసుకెళ్ళి లోపల పెట్టారు. అక్కడ కూడా లేదు, ఇక ఎవరు చేసుకుంటారు కూడా అంత అవకాశము, వెంటనే తీసుకెళ్ళి లోపల పెట్టేమన్నాడు. కానీ ఇక్కడ అది కాదు, బలవంతం చేయండి. ఎందుకంటే బలవంతం చేయాలంటే వాళ్ళు రావడానికి ఇష్టమైన వారు ఆ రాజు సన్నిధికి వచ్చి ఆయన బిడ్డ దాన్ని తీసుకుని సంతోషపడడానికి ఇష్టం లేని వారిగా ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే వీళ్ళు మన కచేరీలో ఉన్నారు, ముండ్లపొదలో ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వారంటే అంగహీనులుగా ఉన్నారు, గుడ్డివారిగా ఉన్నారు, కుంటివారిగా ఉన్నారు, పేదైన వారిగా ఉన్నారు. వీళ్ళు బలవంతం పెట్టే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడికి వస్తే వాళ్ళకి ప్రేమ దొరుకుతుంది అంటే నిజమైన దేవుడి సన్నిధికి వస్తే ప్రేమ దొరుకుతుంది. హల్లెలూయా. దేవుడు అక్కడే మనం నిజంగా ప్రేమించేవాడు, అక్కడ ముందు ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో ఎవరో దొరకరు. ఆ ప్రేమను పొందుకోవడానికి ఏం చేసుకుంటున్నాడు తన దాసుల్ని? వారిని బలవంతము 3 విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మనుషులు దేవుని సన్నిధికి వచ్చి మనుషులు దేవుని చేత దీవించబడినట్లుగా, దేవుని సన్నిధిలో తృప్తిగా ఆహారం తిన్నట్లుగా, దేవుని సన్నిధిలో నెమ్మది పొందుతున్నట్లుగా మనం ఏం చేయాలి తెలుసా? మనుషులను బలవంతం చేయాలి. దేవుడు తండ్రి ఉన్నాడు, 3 రకాల కుమారుడు చూస్తాడు. ఆయన కొమ్మడి వాడై ఉన్నాడు, కలిపోయిన మట్టిని ఉపయోగపడే పాత్రగా చేయడానికి వారిని మన తండ్రికి చూసిన వారిని చూస్తాం. 3వదిగా దేవుడు మనకు ఇస్తున్న ఒక ఆజ్ఞలు తెలుసా? వారిని నా దగ్గరికి వచ్చినట్టుగా బలవంతం చేయండి. ఆయన సన్నిధిలో నిత్యము సుఖశాంతులు ఉన్నాయి, అవి పొందుకోవడానికి మనుషులు బలవంతం చేద్దాం. ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని ముగించుకుందాం.